ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు నిన్నటి రోజున తిరుపతిలో జరిగినటువంటి మహిళా జాతీయ సాధికార సదస్సులో భాగంగా మాట్లాడుతూ ఒక స్పీకర్ హోదాలో రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు సభకు హాజరవకపోవడం పట్ల విచారాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అసలుకి ఏదైతే చిన్నపాటి ఉద్యోగులకు నో వర్క్ నో పే అమలు చేస్తున్నట్టు ఎమ్మెల్యేలకు కూడా అది వర్తింపజేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారిని కోరడం జరిగింది. మరి మొత్తానికి ఈ యొక్క వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుని మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. సో నమస్కారం అండి. నమస్కారం. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం, అసెంబ్లీలో ప్రజల సమస్యల్ని ప్రస్తావించకపోవడం ఇవన్నీ ఎంతవరకు సబబు అని చెప్పేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యారో అయ్యన్న పాత్రుడు గారు మరొకసారి ప్రస్తావించారు. లోక్సభ స్పీకర్ ముందు ఇవన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి ఆ అంశం గురించి మీరు ఏమంటారు? పరిపాలన సజావుగా జరుగుతుంది, మేము వచ్చి మాట్లాడేది ఏముంది అనుకోవాలేమో. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడానికి కారణం బ్రహ్మాండంగా ప్రజా పరిపాలన సాగుతోంది, సూపర్ 6 అమలు అయిపోతుంది, అన్ని ఎక్కడ ప్రజలు అంతా సంతోషాలతో ఉన్నారు, వర్షాలు పడుతున్నాయి, అలా కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, వృద్ధి రేటు బాగుంది, అభివృద్ధి రేటు ఇంకా బాగుంది, పోలవరం పరుగులు పెడతా ఉంది, అమరావతి కూడా 2028 కల్లా పూర్తవుతుంది, ఎక్కడెక్కడ రోడ్లల్లా కొత్తగా పడుతున్నాయి, అలాగే కొత్త ఉద్యోగాలు రూపకల్పన జరుగుతోంది, ఉపాధి కల్పన వస్తా ఉంది. సో ఇవన్నీ వాళ్ళు చెప్తారు, మేము వినాలి, అంతే కదా. అసెంబ్లీకి వస్తే ఏం జరుగుద్ది? ఇప్పుడు మీరు చేయలేకపోయిన పనులు ఇవి, మేము చేస్తున్న పనులు ఇవి అని అక్కడ చర్చ జరిగినప్పుడు వస్తుంది. ఇప్పుడు ప్రజల సమస్యలు ఉన్నాయని చెప్పుకోవడానికి వాళ్ళు రావాలి, అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు ప్రస్తావించాలి, చిన్నదైనా పెద్ద అయినా సరే. అలాగే ఏదైనా ఉంటే ప్రశ్నించాలి. అలా ప్రశ్నించడానికి ఏమీ కనిపించట్లేదు అక్కడ. సమస్యలేమో అసలే కనిపించట్లేదు. దాంతో అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏమి ఫేస్ చేయాల్సి వస్తుంది? వాళ్ళు గత 5 సంవత్సరాల క్రితం పరిపాలన ఏం సాగింది, వాళ్ళు ఏం చేశారు అంటే ఏదైనా మాట్లాడితే అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి ఒక్కొక్కటిగా. వాళ్ళు ఎక్కడ విఫలమయ్యారు, ఏ రంగాల్లో విఫలమయ్యారు, ఏ విధంగా దోచుకున్నారు, ఆ విధంగా ఏ రాష్ట్రాన్ని ఏ విధంగా లూటీ చేశారు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఎంత కాదనుకున్నా చర్చ అనేటప్పటికన్నీ అన్నీ వస్తాయి. వాళ్ళ భయం వల్ల అదే. ఒకటి, వాళ్ళ వైఫల్యాలని వాళ్ళ దోపిడీని అంగీకరించాల్సి వస్తుంది. 2, సమస్యలు చెప్పుకుందామంటే ప్రజల సమస్యలు లేవు, వాళ్ళ సమస్యలే ఉన్నాయి కానీ ప్రజలకు సమస్యలు లేవు కదా. వాళ్ళ సమస్యలేమో ఇంకా అక్కడ అసెంబ్లీలో చెప్పుకోవడానికి అవ్వదు కాబట్టి, ప్రజల సమస్యలు లేవు కాబట్టి ఇంకా ఆ విధంగా ఎగ్గొట్టేస్తే సరి అన్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. సో అలా కరెక్ట్ కాదు. ఇప్పుడు అసెంబ్లీకి ఇప్పుడు ఎన్నిక అయిన తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా వచ్చి అక్కడ కూర్చోవాలి హుందాగా, అలాగే చర్చలో పాల్గొనాలి, ప్రజా సమస్యలు ఉంటే దాన్ని సభాముఖంగా తీసుకురావాలి, పరిష్కారం కోసం ప్రతిపక్షంగా ఒక హుందాతనంతో అధికార పక్షంతో ఏదైతే అక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని వాళ్ళ దృష్టికి తీసుకురావడం, సమస్యకి పరిష్కరించే విధంగా ప్రయత్నించడం జరగాలి. ఇవన్నీ వాళ్ళు చేయగలిగే పనులు కాదు, అవి చేత కాదు కాబట్టి చేతులెత్తేసారు కాబట్టి వాళ్ళు ఈ పరిస్థితి. వాళ్ళకి అధికారంలో 151 వచ్చినాయి వాళ్ళకి, అంటే అంత మెజారిటీ అసలు జగన్మోహన్ రెడ్డి ఊహించింది కాదు. ఆ వచ్చిన అధికార మదంతో ఎన్ని చేయాలో అన్ని చేశారు వాళ్ళు. అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, అంటే గ్రామ స్థాయిలో వాలంటీర్స్ దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి అలా ముఖ్యమంత్రి వరకు ఏ విధంగా ఆ విచ్చలవిడితనంతో అక్కడ పరిపాలన సాగిందో మనం చూసాం. నాగరికంగా రాతీగా తలపించే విధంగానే. సో అవన్నీ చూసాము. కాబట్టి ఇవాళ వాళ్ళు ఇప్పుడు ప్రజల్లో చాలా, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఏహీభావం వచ్చేసింది పూర్తిగా. సో అందువల్ల ఏంటంటే ప్రజల్లో కూడా వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు. మీరు గడప గడపకి అని ఒకప్పుడు అధికారులు ఉన్నప్పుడు వెళ్ళి చీకొట్టించుకున్నారు, అంటే ఎన్నికలకి ముందు. తర్వాత ఇప్పుడు జిల్లాలకి వెళ్ళి వాళ్ళని కలవాలని అనుకున్న ప్రయత్నం కూడా అసలు ఎక్కడికెక్కడ వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనలని పెట్టుకున్నాడు. ఎప్పుడు సంక్రాంతికి వెళ్ళాలి, జిల్లాలో నిద్ర చేసి అక్కడ సమస్యలు తెలుసుకుని ఈ విధంగా కార్యక్రమం. కానీ అప్పుడు వెళ్ళలే, మొన్న అనుకున్నారు. ఇప్పుడు దసరా కూడా ఇలా చర్చించుకుంటున్నారు తప్పితే వెళ్లే ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకంటే వెళ్తే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి మనం ఈ మధ్యన చూసాం చాలా వీడియోల్లో, మీకు ఇది సమస్య ఉందని వాళ్ళే మాట్లాడి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా అక్కడ ఎవరు కూడా మాకు ఈ సమస్య ఏమి లేదు అంటున్నారు వాళ్ళు. సో బూమరాంగ్ అయిపోతుంది. సో దీంతో ఏంటంటే మధ్య మనం కొన్ని చూసాం ప్రహసనాలు. అదే మామిడి రైతుల విషయంలో కానీ, పత్తి రైతుల విషయంలో కానీ, పొగాకు రైతుల విషయంలో కానీ, మిర్చి రైతుల విషయంలో కానీ అన్ని చోట్ల టోటల్గా ఫెయిల్యూర్. ఎందుకంటే ఎక్కడా లేని సమస్యని అక్కడ చెప్పాలని ప్రయత్నించి అక్కడ కూడా విఫలమయ్యారు. ఆ రోజు మరి మామిడి ధర 12 రూపాయలకి గిట్టుబాటు ధర నిర్ణయించి ఆ రోజు రైతుకి న్యాయం చేసిన సందర్భంలో అక్కడ కూడా మాట్లాడటానికి ఏం లేక ఏదోటి మాయమాటలు చెప్పి కర్ణాటక, తమిళనాడు ఎంతకంటే బాగా కొంటున్నారని చెప్పాలని చూస్తారు. కానీ మనలో సగం కూడా రేటు పెట్టి వాళ్ళు కొనలేకపోయిన విషయం తర్వాత బయటకు వచ్చింది. ఇలాగా అన్ని ఒకటి కాదు, అవాకులు చవాకులు. అక్కడ దాకా ఎందుకు, నిన్నగాక మొన్న మరి మెడికల్ కాలేజీలు ఇలా వెళ్తే అలా తలెత్తి చూస్తే
ఆహా అనుకోవాలన్నాడు. ఓకే. దాని మీద ఇవాళ సోషల్ మీడియాలో మరి ఎంత వైరల్ అయిపోయింది చూసాం. ఏహే అన్నట్టుగా ఉంది, అక్కడ ఏముంది చూపించండి అన్నట్టుగా. సో అలాగా అంటే చాలా మంది మాట్లాడుతున్నారులే. ఇంతకుముందు పచ్చి అబద్ధాలు ఉంటాయి కానీ పిచ్చి అబద్ధాలు అనేది జగన్మోహన్ రెడ్డి పరిచయం చేశాడు. అంటే ఆయనకి పిచ్చి ముదిరింది కాబట్టి. అంటే లండన్ మందులు అంటుంటారు కదా అందరూ, ఆ మందులు పనిచేయకపోవడం వల్ల పిచ్చి అబద్ధాలు. ఈ పిచ్చి అబద్ధాలే ఇప్పుడు లేని ఉన్నట్టుగా చెప్పడం అంటే, అక్కడికి వెళ్తే మొన్న అనిత గారు అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ కాలేజీ నంద్యాలలో కానీ అనకాపల్లి కానీ ఇంకో చోట కానీ ఆ కాలేజీలు ఎలా ఉన్నాయి, పునాదుల్లోనూ లేకపోతే ఎక్కడో కాంక్రీట్ ఓసల మధ్యన అవి చూసి అక్కడే మెడికల్ కాలేజీలు చదివేసినట్టు అక్కడి నుంచి డాక్టర్లు అయిపోయినట్టు ఈయన మాట్లాడేసుకోవటం. అంటే గాలిలో చూసి మాట్లాడుతుంటాడు, అలాగే రాజశేఖర రెడ్డి విగ్రహం చూసి మాట్లాడుతుంటాడు, మనం అన్ని చూస్తుంటాం కదా. సో ఆయన వింత పోకడం మనం తెలిసిన విషయమే. అలాగే లేని కాలేజీలు ఉన్నాయి అన్నట్టు చెప్పేసి అదిగో మేము ఇన్ని కాలేజీలు తెచ్చాము, అందులో నుంచి ఇంతమంది విద్యార్థులు మరి డాక్టర్లు అయ్యారు అన్నట్టుగా మాట్లాడేసి ఓహో ఆహా అనుకోవాలి తలెత్తన్నాడు. చూసాం కదా. అలాంటి అబద్ధాలను ఏమంటారు? పచ్చి అబద్ధాలు అనరు, పిచ్చి అబద్ధాలు అంటారు. అంటే పిచ్చి ముదిరిన తర్వాత చెప్పే అబద్ధాలు. సరే, మన పాయింట్కి వస్తే అసెంబ్లీకి అనేది వీళ్ళకి సంస్కారం అనేది ఉండి ప్రజల పట్ల అంటే ప్రజాస్వామ్యం పట్ల వీళ్ళకి మర్యాద లేదా గౌరవం ఉంటే కనుక ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఒక్కళ్ళైనా సరే, చంద్రబాబు నాయుడు గారు దమ్ముగా ఒక్కళ్ళైనా సరే అసెంబ్లీలో కూర్చుని మిగతా వాళ్ళని సస్పెండ్ చేసిన రోజునే ఆయన ఎదుర్కొన్నాడు. సో ఆ విధంగా ప్రతిపక్ష నాయకుడిగా మనం చూసుకున్నట్టయితే ఆయన అధికారంలో ఉన్నదానికన్నా ప్రతిపక్షంలో ఉన్నది ఎక్కువ. అంటే అప్పుడు మన గతంలో ఎన్టీఆర్ అధికారంలో కోల్పోయినప్పుడు కూడా ఆ రోజున మరి 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నారు. అలాగే తను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పుడు దాదాపుగా 15 ఏళ్ళు ఇక్కడ ప్రతిపక్షంలో కూర్చున్నారు. 20 ఏళ్ళు ప్రతిపక్షంలో ఆయన ఎంత హుందాగా ఉన్నారు, ఎన్ని ప్రజా సమస్యలు ప్రస్తావించారు, అంటే ఏ విధంగా ప్రజల కోసం అధికార పక్షంపై పోరాడారు, ఏ విధంగా నిలదీశారు, ఏ విధంగా అక్కడ సమస్యల పరిష్కారాన్ని దారి చూపించారు, ఇవన్నీ మనం చూసాం. అది ఒక ప్రజానాయకుడిగా చేయాల్సిన బాధ్యత. అంటే నిజమైన ఒక నాయకుడు ఎలా ఉండాలంటే ఒక ప్రజానాయకుడు ఆ విధంగా ప్రజలు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన్ని నిలబడాలి. అది ఆయన చేశాడు కాబట్టి ఆ క్రెడిబిలిటీ ఆయనకు ఉంది. సో అది ఇతనికి లేదు. అధికారంలో ఉంటేనే నేను అక్కడ అసెంబ్లీకి వస్తాను అనే మాట స్వయంగా అంబటి రాంబాబు చెప్తున్నాడు. మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాడు. మరి ముఖ్యమంత్రిగా రావడం కోసమే నువ్వు ఒక రాజకీయాల్లో ఉండేటట్టయితే నువ్వు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేవు, నువ్వు ప్రతిపక్షం కూడా ఇలా కూడా ఉండే పరిస్థితి కూడా ఉండదు అని ప్రజలు ఖచ్చితంగా మరోసారి తిరస్కరించి బుద్ధి చెప్పే పరిస్థితి. ఎందుకంటే సమస్యల గురించి మాట్లాడితే నువ్వు మళ్ళీ తిరిగి ప్రజల్లోకి రాగలుగుతావు. అసలు ప్రజా సమస్యలే పట్టించుకున్నప్పుడు నువ్వు ప్రజలకి వెళ్ళి ఎలా ఓటు అడుగుతావు? నైతికంగా నీకు హక్కు కోల్పోయినట్టే కదా. ఇప్పుడు అంబటి రాంబాబే ఒప్పుకున్నట్టే లెక్క. మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తాను అనే మాట ఎప్పుడైతే అన్నాడో ఇక ముఖ్యమంత్రికి ఎప్పుడు రాడు అని వాళ్లే నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. సో దీన్ని బట్టి ఇంకా ఏదైతే ఇంకా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో వీళ్ళు 60 రోజులు దాటక ముందు ఒకసారి సంతకం పెట్టడం, అలాగే ఈ 4 ఏళ్లు కూడా గడిపేసి ఇంకా అంటే ప్రజల విషయం పట్టించుకోరు అనే విషయం అయితే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.